అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో మీరెప్పుడైతే తాపత్రయపడుతూ ఉంటారో చిన్న సినిమా, చిన్న సినిమా, చిన్న సినిమా అని జెప్పేసి, ఇప్పుడు ఆ చిన్న సినిమాలకు సంబంధించి గదర్ అవార్డ్స్ దాంట్లో ఎక్కువ ఆక్యుపై చేసి అవార్డ్స్ వచ్చాయి. సో, ఈ విషయంలో మీరు హ్యాపీయా చెప్పాలంటే? అంటే హ్యాపీ అంటే ఒకటండి. అవార్డ్స్ వచ్చాయి. అందరూ అవార్డ్స్ ఇచ్చారు. హ్యాపీ. అయితే రష్మిక గారి కంటే ఇంకా చాలామందున్నారు. ఆళ్ళకి ఇచ్చుంటే బాగున్నేమో ఉత్తమ చిత్రం అనేది అనుకున్నాను నేను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అవార్డ్స్ అన్నీ కూడా జ్యూరీ కమిటీ బాగానే చేసింది. ఏదో చిన్న చిన్నవి ఉంటాయి, కామన్‌గా ఉంటాయండి. అందరికీ అన్నీ నచ్చాలని ఏం లేదు కదా! కుటుంబంకి అన్నీ నచ్చాలని లేదు కదా! ఒక్కొక్కటి ఉంటున్నట్టు నచ్చుతుంటాయి. హ్మ్. అయితే మీరనుకున్నట్టుగా ఇప్పుడు చిన్న సినిమా ఇప్పుడున్న పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమా ఈక్వల్‌గా ఒక స్పేస్ దక్కించుకోవాలంటే ఇండస్ట్రీలో ఏం తీసుకుంటే బావుంటుంది? ఇప్పుడు మంచి పీక్స్‌లో ఉంది. యాక్చువల్ చెప్పాలంటే పెద్ద సినిమా రేషియో కంటే కూడా సక్సెస్ రేటు చిన్న సినిమాది బావుంది. అంటే ఒకటండి, 100,00,00,000 సినిమా బడ్జెట్‌లోకి వెళ్ళిపోతే చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఏం తేడా వస్తుంది ఇప్పుడు? ఈ చిన్న సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. చిన్న సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. ఇప్పుడు ఓటీటీల కోసం చిన్న సినిమాలు కొంత వేస్తున్నారు. ఏదో కొన్ని మంచి సబ్జెక్టులు రాజావారసు రాంబాబు ఇలాంటి సినిమాలు కొన్ని ఆడుతున్నాయి. ఒక సినిమా ఆడుతుందని చెప్పేసి 100 సినిమాలు పోతున్నాయిక. ఓటీటీ కూడా రావట్లేదుగా, శాటిలైట్ కూడా రావట్లేదుగా. మరి అన్నిట్లికి కూడా చిన్న సినిమా బతకాలంటే దానికంటూ 2.5 షో ఇవ్వాలి. చిన్న సినిమా బతకాలంటే ₹100 టికెటే పెట్టి మల్టీప్లెక్స్‌లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నవే ఇయన్నీని. ఇవన్నీ చేస్తే ₹50 పాప్కార్న్ కంటే తినుబండారాలు ₹50 కంటే ఎక్కువ ఉండకూడదు. పేదవాడు జీవితంలో బయట నుంచి చూసానని కల రాకూడదు. సినిమా మల్టీప్లెక్స్‌లో గెలిచి నేను సినిమా చూసామని రావాలి అంటే ఇవన్నీ జరగాలి. ఇవి జరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఆలోచించాలా. ప్రజల పక్షాన ఆలోచించాలా, చిన్న సినిమా నిర్మాతల పక్షాన ఆలోచించాలా, సెలబ్రిటీల పక్కన ఆలోచించడం కాదండి. అన్నీ ఆలోచిస్తేనే ఇండస్ట్రీ. మీకు పేదల పక్షాన మీకు టికెట్లు ఓట్లేస్తారు. మాకు చిన్న సినిమా నిర్మాతలు ఓట్లేస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఆ టైంకి ఓటు వస్తే వేస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ గెలిచేది ఓడేది పేద ప్రజలే. గెలిచేది ఓడేది చిన్న సినిమా నిర్మాతలే. అందుకనే మనం అవన్నీ కూడా గవర్నమెంట్ గ్రహించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. అసలు చిన్న సినిమా విషయంలో ఎప్పుడు మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే సక్సెస్ రేట్ ఉన్నా కూడా చిన్న సినిమాని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు రాజువేడ్స్ రాంబాయ్ లాంటి డైరెక్టరు అక్కడ వరకు రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో ఇలాంటి స్ట్రగుల్స్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు కనుక ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి సో కథని కనుక చేసి సో ఈ బడ్జెట్లో ఈ సినిమా సో మీరు ఈ ప్రొడక్షన్ నుంచి వెళ్ళొచ్చు సో ఇటువంటి రెక్టిఫికేషన్స్ చేస్తే ఇంకొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి కదా. ఎందుకంటే ఎవరి మాట వినరు. వాళ్ళ కథ ఆ డైరెక్టర్కి చాలా గొప్పది, ఆ కథ ఆయనకు గొప్పది. కానీ నా డబ్బు నాకు గొప్పది. నిర్మాతగా డబ్బు నాకు గొప్పది, కథ ఆయనకు గొప్పది. ఆ రెండు కలిపి మనం ధైర్యం చేసి సినిమా చేయాలంటే 95% రేటింగ్ డౌన్ఫాల్ ఉంది, 5% సక్సెస్ రేట్ ఉంది. 5% సక్సెస్ రేట్లో మనం ఏదైనా 95% అంటే రిజెక్టెడే కదా. రిజెక్ట్ అయితే 5% సక్సెస్ రేటు. కనుక మనం ఏం చేయలేం దానికి. ఓకే. అండ్ ఫైనల్గా టికెట్ రేటుకి సంబంధించి ప్రతిసారి మీరు గొంతు అరుస్తూ ఉంటారు మీతో పాటు ఇంకొంతమంది కూడా. అంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే సామాన్యుడికి టికెట్ రేట్ అందుబాటులో ఉండాలి, అప్పుడే సినిమా హిట్ కానివ్వండి కలెక్షన్స్ కానీ బాగుంటాయి అని. బట్ ఈ టికెట్ రేట్స్ పెంచడం మూలాన ఒక షో పడిన తర్వాత సినిమా హిట్ ఫ్లాప్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ తర్వాత టికెట్ రేట్ భయపడే సగం చాలామంది థియేటర్స్కి వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నారు. అదే పెంచకపోయినట్లయితే అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమనే వెళ్ళే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటుంది. సో దీని మీద ఎలాంటి కమిటీ తీసుకుంటే బాగుంటుంది? ఏముండదండి, ఆటోమేటిక్గా చిన్న సినిమాలకు రేట్ ఏం పెంచరు ఎవరును. పెద్ద సినిమాలకు కూడా ఏంటంటే రేటు పెంచకపోతే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఉందనుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ కొన్న రేటుకి ఎంతో కొంత రేటు పెంచకపోతే అది కరెక్ట్ కాదు. అది దానికి తగ్గట్టు బడ్జెట్ తగ్గట్టు రేట్ ఇవ్వాలి. రేట్ ఇవ్వకపోతే అంటే అబ్నార్మల్ మరి 1000-2000 కాదు, కానీ దానికి తగ్గట్టు ఆ బడ్జెట్ ఎంత అయిందో ఆ బడ్జెట్ మనం ఎంత బ్రేక్ ఈవెన్ చేయాలో కంపల్సరీ రేట్ ఇవ్వాల్సింది. అది చిన్న సినిమాకి రేట్ ఇవ్వక్కర్లేదు, కానీ పెద్ద సినిమాలకు ఇవ్వాల్సింది రేటు. ఇవ్వకపోతే అవ్వదు. ఓకే. అండ్ గతంలో మీరు చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే పాన్ ఇండియా చేసే పెద్ద హీరోలు అందరూ కూడా ఒక మిడిల్ రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్కి అందుబాటులో ఉండి ఒక మీడియం బడ్జెట్ సినిమా చేసినట్లయితే ఇంకా మంచి సక్సెస్ చూడవచ్చు అండ్ అందరు ప్రొడ్యూసర్లకు అందుబాటులో ఉంటారు. బట్ ఇది జరగట్లేదు. దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? ఏం డెసిషన్ ఏం తీసుకోలేమండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సినిమా ఇండస్ట్రీలో డబ్బు వాళ్ళది, తీసే డైరెక్టర్ బట్టి ఉంటుంది. మనం వెళ్తే ఒకలాగా ఉంటుంది, వాళ్ళు వస్తే ఒకలాగా ఉంటుంది. అదే తేడా ఏముండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో అండ్ టికెట్ రేట్స్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అండ్ చిన్న సినిమాకి సంబంధించి అండ్ ముఖ్యంగా హరీష్ శంకర్ గారు తీసిన ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించి నటి కుమార్ గారి విశ్లేషణ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.